మన ద్వీపవర్ణన పూజా విధానం. ముందుగా పీఠం పెట్టుకుని దాని మీద శివపార్వతుల ఫోటో పెట్టుకోవాలి. నేను శ్రావణ మాసంలో చేశాను కాబట్టి లక్ష్మీదేవి ఫోటో పెట్టాను. ఆ పీఠం మీద బియ్యం వేసి పసుపు గణపతిని చేసుకోవాలి. ఆ పసుపు గణపతికి 3 చోట్ల బొట్టు పెట్టి తమలపాకుల్లో పెట్టి ఆ బియ్యం మీద ఉంచండి. ఇప్పుడు ఒక తాంబూలం తీసుకోండి. 2 అరటిపళ్ళు, 3 తమలపాకులు వక్క తీసి అమ్మవారి ఫోటో దగ్గర తాంబూలాన్ని ఉంచండి. మన ద్వీపవర్ణన పువ్వులతో చేసే పూజ. దీన్ని మనం 9 రకాల పువ్వులు, 5 రకాల పువ్వులు, 3 రకాల పువ్వులు ఎలాగైనా చేసుకోవచ్చు. మనకి తోచిన పువ్వులతో చేయొచ్చు. ఒక్కొక్క పువ్వు 32 రకాలు ఉండాలి. 32 మంత్రాల లాగా ఉంటుంది. దాన్ని మనం ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క పుష్పం వేసుకుంటూ అలా 32 పువ్వులు వేసుకొని చేసుకోవాలి. నేను 9 రకాల పువ్వులతోటి చేశాను. ఈ మన ద్వీపవర్ణన బుక్ మనకి బయట పూజా స్టోర్స్లో, బుక్ స్టాల్స్లో దొరుకుతుంది. ఇప్పుడు పూజా విధానం చూద్దాం. ముందుగా దీపారాధన చేసుకోవాలి. ఆవు నెయ్యితో దీపారాధన చేసుకుంటే మంచిది కనుక నేను ఆవు నెయ్యితో దీపారాధన చేసుకున్నాను. ముందుగా గణపతికి పూజ చేసుకుని లక్ష్మీ అష్టోత్తరాలు చదువుకోవాలి. నేను లక్ష్మీ అష్టోత్తరాలు తామర విత్తనాలతో చేసుకున్నాను. తామర విత్తనాలంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం. అష్టోత్తరాల అనంతరం మన దీపవర్ణన ప్రారంభించాలి. ముందుగా మందార పువ్వులతో చేస్తున్నాను. తరువాత చామంతి, చుక్కమల్లి, జాజి, వెండి పువ్వులు ఇలా 9 రకాల పువ్వులతో నా పూజ చేశాను. ఈ మన దీపవర్ణన నూతనంగా కట్టుకున్న గృహంలో 9 సార్లు చదివితే ఎంతో మంచిదంటారు. అలాగే ప్రతి శ్రావణ మాసంలో, మాఘమాసంలో, కార్తీక మాసంలో చేసుకున్న ఇంకా ఎంతో మంచిది. నేనైతే శ్రావణ మాసంలో ఈ పూజ చేస్తాను. లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన మాసం కాబట్టి మనం ఈ పూజ చేసుకుని ఎలాంటి కోరిక కోరుకున్నా తీరుతుందని బాగా నమ్ముతారు. సొంత ఇంటి కల ఉన్న వాళ్ళు ఎక్కువగా ఈ పూజను ఆచరిస్తారు. మనకి 9 రకాల పువ్వులు ఒక్కసారికి దొరకకపోయినా పర్వాలేదు. వారానికి ఒక రకం చొప్పున అలా అయినా చేసుకోవచ్చు పూజ. కానీ ఏ పువ్వు అయినా సరే 32 పువ్వులు మాత్రం ఉండాలి. ఇలా 9 రకాల పువ్వులతో పూజ చేసుకొని హారతిచ్చి ధూపం వేయాలి. అంతే, మన పొద్దున పూజ ముగుస్తుంది. ఇంకా సాయంత్రం మనం స్నానం ఆచరించి పీఠంని తీసేయచ్చు, పువ్వులే కాబట్టి. అంతే, ఇదే మన ద్వీపవర్ణన పూజా విధానం. ప్రసాదం మనకి తోచిన ప్రసాదం పెట్టచ్చు. ఇదే పెట్టాలని ఏమీ లేదు. మేమైతే పులిహార, శనగలు, వడపప్పు, పానకం పెట్టాము, చక్కెర పొంగలి. మీ అందరూ కూడా ఈ పూజ చేసుకుని లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాను.